ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ, త్రేతాయుగంలో నీ భార్య సీత కదా, నేను సీత కంటే అందంగా ఉన్నానా అని అడుగుతుంది. వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారం అణచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, అతనితో సీతారాములు ద్వారకలో నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పమని పంపుతాడు. సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర కాపలా ఉండమని, ఎవ్వరొచ్చినా లోపలికి పంపకు అని చెప్తాడు. సత్యభామతో సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని గరుడ హనుమంతుడితో చెప్తాడు. అది విన్న హనుమంతుడు గరుత్మంతుడి కంటే 1000 రెట్లు అధిక వేగంతో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు. ద్వారం దగ్గర నిన్నెవరూ ఆపలేదా హనుమ అని అడగగా, ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని దాన్ని మింగేశాను అంటూ సత్యభామను చూసి, ఈ చెలికత్త ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుడితో ఒకేసారి 3 కళ్ళు తెరిపించాడు.